ఆపర్చునిటీని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333. నమస్తే, వెల్కమ్ టు వీటీ న్యూస్ లక్ష్యం సమాజేతం. నేను మహేష్. ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు. మందమర్రిలో అపూర్వ ఘట్టం, పసికందుకు అసాధారణ స్వాగతం. జనగామలో ఘనంగా చాకలి ఐలమ్మ జయంతి, గొప్ప పోరాట యోధురాలంటూ వక్తల ప్రశంసలు. రాజేంద్రనగర్లో పర్యటించిన మంత్రి సబిత, మురుగు కాల్వల వద్ద జాగ్రత్తగా ఉండాలని ప్రజలకు హితవు. సూర్యాపేట జిల్లా గోరంట్ల గ్రామంలో దొంగతనం, వృద్ధురాలి మెడలోని బంగారు తాడు తెంచుకుపోయిన వైనం. డీటెయిల్ చూస్తే, కూతురు పుడితే వదిలించుకుందామనుకునే కాలం ఇది. అయితే తొలిసారి ఇంటికి వస్తున్న కూతురికి పూలు మంగళహారతులతో ఘనస్వాగతం పలికిన అపూర్వ ఘట్టం మంచిర్యాల జిల్లా మందమరిలో చోటు చేసుకుంది. సింగరేణి వాల్వో ఆపరేటర్ బండి సదానందం సునీత దంపతులకు కివి అనే పసికిందు జన్మించింది. దీంతో వారి ఆనందానికి అంతు లేకుండా పోయింది. 2 రోజుల క్రితం బారసాల నిర్వహించారు. చిన్నారిని మొదటిసారి తల్లిదండ్రులు తమ ఇంటికి తీసుకొచ్చారు. స్వయంగా మహాలక్ష్మి తమ ఇంటికి వస్తుందని భావించిన కుటుంబ సభ్యులు ఆనందోత్సాహాల నడుమ చిన్నారిని ఆహ్వానించేందుకు హైదరాబాద్ నుంచి ప్రత్యేకంగా వివిధ రకాల పూలను తెప్పించారు. పూలబాట వేశారు. ఇంటిని ప్రత్యేకంగా అలంకరించారు. కుటుంబ సభ్యులు బంధుమిత్రుల మంగళహారతుల నడుమ మిఠాయిలు పంపిణీ చేస్తూ తమ సంతోషాన్ని కాలనీవాసులతో పంచుకున్నారు. అనంతరం చిన్నారిని ఇంట్లోకి తీసుకెళ్లి వేడుకలు జరిపించారు. కూతుళ్ల దినోత్సవం ముందు రోజు ఇలా చేయడం తమకు అమితానందాన్ని ఇచ్చిందని సందీప్ కుటుంబ సభ్యులు తెలిపారు. చూడండి, ఒక నిమిషం రాని గురి చూసానే లక్ష్మి కూర్చోండి, ఇద్దరు కూర్చోండి, కూర్చోండి. తల గట్టిగా, తల 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 పోతుంది వెనక, చేయి వెనక అట్లా నుంచి ఒక నిమిషం. ఓకే, డన్. కమాన్. అట్లా పెట్టు, అట్నే ఉండు. చూడు, కూర్చో. పాదాలు కనిపించాలి, పాదాలు మామూలుగా ఇక ముంగట నీ బొటన వెళ్ళి వాడనే ఓన్లీ పాదాలు కనిపించినట్టు పట్టుకో, పట్టి ఇంకా పైకి పట్టుకో. అన్న ఓకేనా? ఇట్లా తల ఇట్లా ఒక్క కంప్లైంట్ ఉండదు ఇస్తాడు ఏదన్నా అట్లా పని పడితే నన్ను చూడ.
అరే టేస్ట్ మంచిగా రైతుల వ్యతిరేక వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని పలువురు డిమాండ్ చేశారు. ప్రభుత్వ రంగ సంస్థలను బీజేపీ ప్రభుత్వం కారుచౌకగా అమ్మిస్తుందని ఆరోపించారు. ఇందుకు నిరసనగా జీడిమెట్లలో ఆందోళన నిర్వహించారు. ఈ నేపథ్యంలో రంగంలోకి దిగిన పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. అఖిల పక్షాల ఐక్యత రైతు వ్యతిరేక చట్టాలను వెంటనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిరంకుశ వైఖరి పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలు వెంటనే జై కాంగ్రెస్ జై సోనియమ్మ జై రాహుల్ గాంధీ జై రేవంత్ అన్న జై రేవంత్ అన్న అఖిల పక్షాల వైఖరి అఖిల పక్షాల ఐక్యత పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలను వెంటనే రైతు వ్యతిరేక నల్ల చట్టాలను వెంటనే अरे झंडे वाले किधर है रे? इधर आ जाओ, पीछे आओ, पीछे आओ, पीछे आओ। मुंदर ट्रेंड पीछे पीछे चले जाओ, पीछे सब लोग पीछे। అఖిల పక్షాల ఐక్యత రైతు వ్యతిరేక నల్ల చట్టాలను వెంటనే కేంద్ర ప్రభుత్వ వైఖరి నశించాలి. కేంద్ర ప్రభుత్వ వైఖరి పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలు వెంటనే జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై సోనియా జై రాహుల్ గాంధీ జై రేవంత్ అన్న జై టీడీపీ డీజిల్ ధరలు వెంటనే రైతు వ్యతిరేక నల్ల చట్టాలను వెంటనే అఖిల పక్షాల ఐక్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నియంత్రిత వైఖరి టీడీపీ కాంగ్రెస్ సిపిఐ సిపిఎం వివిధ పార్టీల అఖిల పక్షాల ఐక్యత సోనియా గాంధీ గారి నాయకత్వం. కుత్బుల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోని పలు ప్రాంతాల్లో వర్షం జోరుగా కురుస్తుంది. కుత్బుల్లాపూర్, ఐడిపిఎల్, జగద్గిరిగుట్ట, సుచిత్ర, కొంపెల్లి, గండి మైసమ్మ, సూరారం, షాపూర్ నగర్, గాజుల రామారం, దూలపల్లి, జీడిమెట్ల చిత్తడిగా మారాయి.
వనపర్తి జిల్లా కేంద్రంలో వామపక్షాల ఆధ్వర్యంలో భారత్ బంద్ జరిగింది. ఇందులో భాగంగా ఆర్టీసీ డిపో ముందు వామపక్ష నేతలు బైఠాయించారు. దీంతో బస్సులు డిపోకే పరిమితమయ్యాయి. పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలను వెంటనే కార్మిక వ్యతిరేక చట్టాలను ఓటు భూముల రైతులకు పట్టాలు వెంటనే ఓటు భూముల రైతులకు పట్టాలు వెంటనే ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం రైతు వ్యతిరేక చట్టాలను వెంటనే రైతు వ్యతిరేక చట్టాలను వెంటనే ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం ఓటు భూముల రైతులకు పట్టాలు వెంటనే పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలను వెంటనే వెంటనే ఖబర్దార్ రైతు వ్యతిరేక ద్రోహుల్లారా ఖబర్దార్ రైతు వ్యతిరేక ద్రోహుల్లారా ఓటు భూములకు వెంటనే ఓటు భూములకు వెంటనే గిరిజనులకు రైతులకు సాగు చేసుకుంటున్న పోడు భూములకు వెంటనే ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం కేంద్ర రాష్ట్రం నుండి వైఖరి కేంద్ర రాష్ట్రం నుండి వైఖరి ఖబర్దార్ రైతు వ్యతిరేక ద్రోహుల్లారా ఖబర్దార్ రైతు వ్యతిరేక ద్రోహుల్లారా ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం పోడు భూములకు వెంటనే సాగు చేసుకుంటున్న గిరిజన దళితులకు పోడు భూములకు వెంటనే ఖబర్దార్ రైతు వ్యతిరేక ద్రోహుల్లారా ఖబర్దార్ రైతు వ్యతిరేక ద్రోహుల్లారా ప్రతిపక్షాల ఐక్యత ప్రతిపక్షాల ఐక్యత ప్రతిపక్షాల ఐక్యత పోరాడుదాం రైతు సమస్యలపై పోరాడుదాం రైతు సమస్యలపై దేశవ్యాప్తంగా రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా ప్రతిపక్ష పార్టీలు మొత్తం 19 పార్టీలు కలిపి ఈరోజు భారత్ బంద్ నిర్వహించడం జరిగింది. ఈరోజు అన్ని రాజకీయ పార్టీలకు ప్రజా సంఘాలు అదేవిధంగా విద్యార్థి సంఘాలు ఏకమై ఇవాళ భారత్ బంద్ను జయప్రదం చేయడం కృషి చేస్తూ ఉన్నాయి. ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇవాళ రైతుల పట్ల తీసుకుంటున్న విధానాలు వెంటనే రద్దు చేయాలని, అదేవిధంగా కార్మిక వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని, అదేవిధంగా పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలని ఈ విధంగా దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సమస్యల మీద ఇవాళ ప్రతిపక్ష పార్టీలన్నీ కలిసి ఇవాళ ఉద్యమం మహా ఉద్యమంగా తీసుకోవడం జరిగింది. ఇది మోదీ నిర్లక్ష్యానికి ఇది మొదటి మెట్టు అని, అదే పతనానికి ఇది మొదటి మెట్టు అని మేము చెప్పదలుచుకున్నాం. అదేవిధంగా ఈ ప్రతిపక్షాల ఐక్యత ఇదే విధంగా కొనసాగి కేంద్రంలో మోడీ ప్రభుత్వాన్ని రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దె దింపే వరకు ఉద్యమిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. వ్యతిరేక విధానాలకు సంబంధించిన చట్టాలను అదేవిధంగా భారత్ బంద్ లో భాగంగా వికారాబాద్ ఆర్టీసీ బస్టాండ్ ను వామపక్ష నేతలు ముట్టడించారు. బస్సులను బయటకు రాకుండా అడ్డుకున్నారు. అనంతరం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 3 రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ వామపక్షాల ఐక్యత వామపక్షాల ఐక్యత వామపక్షాల ఐక్యత వామపక్షాల ఐక్యత రైతు వ్యతిరేక చట్టాలను నల్ల చట్టాలను వెంటనే నల్ల చట్టాలను వెంటనే రైతు వ్యతిరేక చట్టాలను ఇక వృద్ధురాలి వద్ద ఉన్న బంగారాన్ని దుండగులు అపహరించారు. ఈ ఘటన సూర్యాపేట జిల్లా మధ్యరాల మండలం గోరంట్ల గ్రామంలో చోటు చేసుకుంది. 82 ఏళ్ల దామర్ల వెంకమ్మ వద్దకు వచ్చిన నిందితులు కరోనా టీకా వేయించుకున్నావా అంటూ ఆప్యాయంగా మాట్లాడారు. పరిసరాలను కొద్దిసేపు గమనించిన నిందితులు ఆమె మెడలోని 2 తులాల బంగారు తాడును తెంచుకుపోయారు. బాధితురాలు కుమారుని ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. చెప్పు ఏమైంది? ఎట్లొచ్చి పేరు అని చెప్పు. కూర్చున్నా
ఓ పాలు అటు పోయినరు, ఓ పాలు అటు పోయినరు, ఓ పాలు ఇటు పోయినరు, మళ్ళీ అటు పోయి మళ్ళీ ఇటు వచ్చిండ్రు. ఇటు వచ్చి అనుకున్నా కదా వాళ్ళు చుట్టాలు ఏమో. మధ్యాహ్నం 2 గంటల ప్రాంతాన మా అమ్మ ఇంటి దగ్గర ఉంటే ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి అమ్మ కరోనా సూది వేసుకున్నామని అడిగారు. అడిగితే వేసుకోలేదే అన్నది. అనగానే నీకు కొడుకులు బిడ్డలు ఎంతమంది అని అడిగిరట. అడిగితే చెప్పిందట 2 కొడుకులు 3 బిడ్డలని. నీ కొడుకులు ఏం పని చేస్తారంటే ఒక కొడుకు సర్పంచ్, ఒక కొడుకు టీచర్ అని అన్నారట. మీ సర్పంచ్ ఉన్నాడా అంటే లేడు బయటికి పోయిందని చెప్పిందట. ఆ లోపల అమ్మ ఆధార్ కార్డు తీసుకురాపో ఇంట్లో పోయి నీకు ₹1,00,000 వస్తాయని అన్నారట. ఇంట్లో పోయి ఆధార్ కార్డు తీసుకొని బయటికి వెళ్ళగానే సప్న నోటికి బ్యాండేజ్ చేసి 2 తులాల పుస్తల తాడు లాక్కొని గుర్తు తెలియని వ్యక్తులు పరారై వెళ్ళిపోయారు. దేశాన్ని అమ్మకానికి పెట్టిన నరేంద్ర మోడీ రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాల్సిందేనని పలువురు డిమాండ్ చేశారు. విజయవాడలోని పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ వద్ద నిర్వహించిన భారత్ బంద్ కార్యక్రమంలో పలు పార్టీల నాయకులు పాల్గొన్నారు. సిపిఐ, సిపిఎం రాష్ట్ర కార్యదర్శులు కె రామకృష్ణ, పి మధు, సిపిఐ నగర కార్యదర్శి దోనెపూడి శంకర్, సిపిఎం సిటీ కోఆర్డినేటర్ డి కాశీనాథ్, సిటీ కాంగ్రెస్ అధ్యక్షులు నరహర శెట్టి నరసింహారావు, టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. మరమ్మతులు చేయాలనేటువంటి అంశం మీద రామ్ సుధీర్ గారు ఎమ్మెల్యే జోగి రమేష్ గారిని ప్రశ్నించినందుకే జోగి రమేష్ గారి ప్రోద్బలంతోనే జోగి రమేష్ అనుచరులు రామ్ సుధీర్ గారి మీద దాడి చేసేటువంటి ప్రయత్నం చేశారు. ఇది సందర్భం కాకపోయినా చెప్తా ఉన్నా. ఈ మధ్యనే చూశారు ఒక 50 మందిని 100 మంది మార్బలంతో ప్రతిపక్ష నాయకుడి ఇంటిని కూడా ముట్టడిచ్చేటువంటి ప్రయత్నం చేసినటువంటి జోగి రమేష్ ఎలాంటి గూండాయిజం లక్షణాలు, రౌడీయిజం లక్షణాలు ఉన్నాయో ఈ రోజున రాష్ట్ర ప్రజలందరికీ అర్థమైంది. ఈయన ప్రజాప్రతినిధిగా పనికిరాడు. సెటిల్మెంట్లు చేసుకోవడానికో, రౌడీయిజం చేసుకోవడానికో, గూండాయిజం చేసుకోవడానికో పనికొస్తాడు. కానీ ఇక నుంచి ప్రజా సమస్యలు పరిష్కరించడానికో, ప్రజాప్రతినిధిగా ఉండడానికి కూడా అనర్హుడని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. నిజంగా పోలీస్ యంత్రాంగానికి చిత్తశుద్ధి ఉంటే వెంటనే మా నాయకుడు రామ్ సుధీర్ మీద ఎవరైతే దాడి చేసే ప్రయత్నం చేసి కారుని ధ్వంసం చేశారో వాళ్ళందరినీ కూడా పట్టుకొని కఠినంగా శిక్షించాలని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా వైఎస్ఆర్సీపీ నాయకులు గూండాలుగా మారిపోయి ఇష్టానుసారం శాంతి భద్రతలకి విఘాతం కల్పిస్తూ ఉన్నారంటే దీనికి ప్రధాన కారణం రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ యంత్రాంగం ద్వారా వైఎస్ఆర్సీపీ నాయకులకి భరోసా కల్పించి ఇష్టానుసారం ఇతర పార్టీ నేతల మీద దాడి చేసినా ఏం కాదు అనేటువంటి భరోసా కల్పించడం వల్లనే ఇష్టానుసారం రెచ్చిపోతున్నారు. వాళ్ళు ఎవరి మీద పడితే వాళ్ళ మీద దాడి చేస్తూ ఉన్నారు, లేకపోతే వాళ్ళకి ఇష్టం వచ్చినటువంటి పదజాలం ప్రయోగిస్తూ ఉన్నారు. ఇది ప్రజాస్వామ్యంలో అంత మంచి పద్ధతి కాదు. ఒక్క అవకాశం అంటే జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేశారు. వారు అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి రాష్ట్రంలో శాంతి భద్రతలు గాడి తప్పాయి. లా అండ్ ఆర్డర్ అసలు అమలు కావట్లా. మీరు చూడండి ఇంతవరకు కూడా ఈ పోలీసులందరూ కూడా ఎవరైతే ధర్నాలు చేస్తారో, ఎవరైతే ఈ ప్రభుత్వాన్ని జనగామలో చాకలి ఐలమ్మ జయంతి ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ శివలింగయ్య మాట్లాడుతూ చాకలి ఐలమ్మ గొప్ప పోరాట యోధురాలంటూ ప్రశంసించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు భాస్కర్రావు, అబ్దుల్ అమీద్, జనగామ ఆర్డీఓ మధుమోహన్, జిల్లా బీసీ సంక్షేమ అధికారి శ్రీనివాసరెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ జమున, ఎడవెల్లి కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. కొంచెం ఆటో అమ్మా దూరం అమ్మా ఒకసారి ఫోటో తీయనా.
ఫోటో రేట్ ఆపదు చూడండి మళ్ళీ ఫోటో రేట్ ఆపుతుంది మన రాదు భారీ వర్షం నేపథ్యంలో కాల్వలో పడి ఒకరు గల్లంతైన నేపథ్యంలో రాజేంద్ర నగర్లోని ఘటనా స్థలాన్ని మంత్రి సబితా పరిశీలించారు. అతి త్వరలోనే ఆపరేషన్ చేసి అతన్ని గుర్తిస్తామని చెప్పారు. వానలు కురుస్తున్నందువల్ల మురుగు కాలువల వద్ద జాగ్రత్తగా ఉండాలని ప్రజలకు సూచించారు. వర్షాలు బాగా పడుతున్న సందర్భంలో ప్రతి దగ్గర కూడా అందరిని అలర్ట్గా ఉండమంటున్న సందర్భంలో నిన్న మణికొండలో జరిగిన ఇన్సిడెంట్స్ బాధాకరం. ఆ సంఘటన జరిగిన వెంటనే అందరితో మాట్లాడడం జరిగింది, అధికారులందరితో కూడా మాట్లాడడం జరిగింది. జిల్లా కలెక్టర్ గారితో పాటు స్థానిక చైర్మన్ గారు, స్థానికంగా ఉన్న కమిషనర్ గారు అందరితో మాట్లాడి దానికి సంబంధించి ఇమీడియట్ యాక్షన్ తీసుకోమని ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. ఏదైనా కూడా దురదృష్టకరం, ఎవరైతే ఇక్కడ మిస్ అయినారో వాటర్లో అతన్ని ఐడెంటిఫై చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అధికారులు రాత్రి నుండి కూడా రెస్క్యూ టీం కూడా ఉండి వెతికే ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంది. ఇక్కడ ఇన్సిడెంట్ అనే కాకుండా ఎక్కడైనా కూడా సాధారణంగా ఏమనుకుంటామంటే లేక్స్ పక్కలనో చెరువు పక్కలనో జాగ్రత్తలు తీసుకుంటే బాగుండు, వర్షం పడ్డా జాగ్రత్తలు తీసుకోవాలని ఆలోచిస్తూ ఉంటాం. కానీ అధికారులందరికీ కూడా ఈ సందర్భంగా ఎక్కడైతే డ్రైన్ వర్కులు జరుగుతూ ఉన్నాయి, ముఖ్యంగా సరౌండింగ్లో ఉన్న మున్సిపాలిటీస్లో నేనేం చెప్తున్నంటే అదే చెప్తున్నా. ఇప్పుడు ఈ సంఘటన జరిగింది కాబట్టి మిగతా దగ్గర కూడా ఇదే జాగ్రత్త తీసుకోమంటారు. జనరల్గా ఏమనుకుంటామంటే ఇది ఓన్లీ డ్రైన్ కదా, డ్రైన్ దగ్గర అయినా వీళ్ళు కుప్పలు ఉన్నాయి, మట్టి కుప్పలు ఉన్నాయి. సరే వీళ్ళు చెప్తున్న దాని ప్రకారం బారికేడ్స్ పెట్టినామని చెప్తా ఉన్నారు. మా అధికారులు ఒక ఇద్దరు రాత్రి వరకు ఉండమంటారు, మా చైర్మన్ గారు కూడా రాత్రి వరకు ఉండమంటారు, డిప్యూటీ మేయర్. ఒక నిమిషం బారికేడ్స్ లేవు మేడం. ఒకవేళ అపార్ట్మెంట్స్ అన్ని మునిగిపోయిన సందర్భంలో భవిష్యత్తులో అలాంటి ప్రాబ్లం రాకుండా ఉండేటట్టు ఇక్కడ అప్గ్రేడ్ చేస్తూ రెయిన్ వాటర్ పోవడానికి అనేది ఇక్కడ అప్గ్రేడ్ చేయడం జరుగుతూ ఉంది. ఆ పని జరుగుతున్న సందర్భంలో వాళ్ళు అన్ని జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుంది. అంటే వర్క్ జరగగానే దాన్ని ఇమీడియట్గా పూర్తి చేసే ప్రయత్నం చేస్తున్న సందర్భంలో వాళ్ళకు పని చేస్తున్నప్పుడు కొన్ని హార్డిల్స్ వస్తూ ఉంటాయి, కొంత రాకీ ఏరియా వస్తూ ఉంటుంది, లేకపోతే హెచ్ఎండిఏ వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకోవాల్సి వస్తుంది, వాటర్ వర్క్స్లతో కోఆర్డినేట్ చేసుకోవాల్సి వస్తుంది, ఎలక్ట్రికల్ లైట్స్ లైన్లు కట్ కాకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి మున్సిపల్ డిపార్ట్మెంట్ మిగతా అన్ని డిపార్ట్మెంట్స్ కోఆర్డినేట్ చేసుకుంటూ పనిచేస్తున్న సందర్భంలో ఒక దగ్గర ఏదైనా 1 or 2 days డిలే అవుతున్న సందర్భం జరుగుతూ ఉంటుంది. కానీ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ సంబంధించిన అందరికీ కూడా మరొకసారి జిల్లాలో ఎక్కడైనా ఏ మున్సిపాలిటీలు అయినా కూడా అది డ్రైనే కదా నిర్లక్ష్యం వహించకుండా డ్రైన్ పని జరుగుతున్నా కూడా అక్కడ అన్ని మెజర్స్ తీసుకోమని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. అక్కడ ఎక్కడైనా పని జరుగుతున్న సందర్భంలో బారికేడ్స్ పెట్టే ప్రయత్నం చేయమని ఈ సంఘటన దృష్టిలో పెట్టుకొని ఇంకా మిగతా అన్ని మున్సిపాలిటీస్లో కూడా ఇదే విధంగా అప్గ్రేడ్ చేస్తూ ఉన్నాం. పెద్ద పెద్ద లైన్స్ వేసుకురావడం జరుగుతూ ఉంది. కాబట్టి అక్కడ జరుగుతున్న సందర్భంలో అధికారులందరూ కూడా దయచేసి అక్కడ బారికేడ్స్ ఏర్పాటు చేసే ప్రయత్నం చేయండి. వీలైనంత తొందరలో వీళ్ళని ఐడెంటిఫై చేసి తప్పకుండా వాళ్ళ కుటుంబానికి తప్పకుండా ప్రభుత్వం అండగా ఉంటుంది. అపార్ట్మెంట్స్ అన్ని మునిగిపోయిన సందర్భంలో భవిష్యత్తులో అలాంటి ప్రాబ్లం రాకుండా ఉండేటట్టు ఇక్కడ అప్గ్రేడ్ చేస్తూ రెయిన్ వాటర్ పోవడానికి అనేది ఇక్కడ అప్గ్రేడ్ చేయడం జరుగుతూ ఉంది. ఆ పని జరుగుతున్న సందర్భంలో వాళ్ళు అన్ని జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుంది. అంటే వర్క్ జరగగానే దాన్ని ఇమీడియట్గా పూర్తి చేసే ప్రయత్నం చేస్తున్న సందర్భంలో వాళ్ళకు పని చేస్తున్నప్పుడు కొన్ని హార్డిల్స్ వస్తూ ఉంటాయి, కొంత రాకీ ఏరియా వస్తూ ఉంటుంది, లేకపోతే హెచ్ఎండిఏ వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకోవాల్సి వస్తుంది, వాటర్ వర్క్స్లతో కోఆర్డినేట్ చేసుకోవాల్సి వస్తుంది, ఎలక్ట్రికల్ లైట్స్ లైన్లు కట్ కాకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి మున్సిపల్ డిపార్ట్మెంట్ మిగతా అన్ని డిపార్ట్మెంట్స్ కోఆర్డినేట్ చేసుకుంటూ పనిచేస్తున్న సందర్భంలో ఒక దగ్గర ఏదైనా 1 or 2 days డిలే అవుతున్న సందర్భం జరుగుతూ ఉంటుంది. కానీ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ సంబంధించిన అందరికీ కూడా మరొకసారి జిల్లాలో ఎక్కడైనా ఏ మున్సిపాలిటీలు అయినా కూడా అది డ్రైనే కదా నిర్లక్ష్యం వహించకుండా డ్రైన్ పని జరుగుతున్నా కూడా అక్కడ అన్ని మెజర్స్ తీసుకోమని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. అక్కడ ఎక్కడైనా పని జరుగుతున్న సందర్భంలో బారికేడ్స్ పెట్టే ప్రయత్నం చేయమని ఈ సంఘటన దృష్టిలో పెట్టుకొని ఇంకా మిగతా అన్ని మున్సిపాలిటీస్లో కూడా ఇదే విధంగా అప్గ్రేడ్ చేస్తూ ఉన్నాం. పెద్ద పెద్ద లైన్స్ వేసుకురావడం జరుగుతూ ఉంది. కాబట్టి అక్కడ జరుగుతున్న సందర్భంలో అధికారులందరూ కూడా దయచేసి అక్కడ బారికేడ్స్ ఏర్పాటు చేసే ప్రయత్నం చేయండి. వీలైనంత తొందరలో వీళ్ళని ఐడెంటిఫై చేసి తప్పకుండా వాళ్ళ కుటుంబానికి తప్పకుండా ప్రభుత్వం అండగా ఉంటుంది. పెద్దపల్లి పోలీసులు పేకాట రాయుల్లో ఆట కట్టించారు. పొలాల్లో పందాలు కట్టుకొని ఆడుతున్నట్లు విశ్వసనీయ సమాచారం అందడంతో టాస్క్ ఫోర్స్ సిఐ రాజ్ కుమార్, ఎస్ఐ సిహెచ్ నరసింహారావు నేతృత్వంలో దాడులు జరిపారు. 8 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద 80,140 రూపాయల నగదు, పేకాట ముక్కలను స్వాధీనం చేసుకున్నారు. నిందితుల్ని పెద్దపల్లి ఠాణాకు తరలించారు. గ్రామ శివారులో పంట పొలాల దగ్గర పేకాట ఆడుతున్నారనే సమాచారంతో మేము మా టాస్క్ ఫోర్స్ వాళ్ళం వెళ్ళి
పట్టుకోవడం జరిగింది. అక్కడ 8 మంది పేకాట ఆడేవాళ్ళు, అలాగే 8 సెల్ ఫోన్లు, 4 టూ వీలర్ బైకులు, 80,000 రూపాయల చిల్లర, 80,000 పైచిలకు అమౌంట్ దొరకడం జరిగింది. వారిపై కేసు నమోదు చేసి వారిపై కేసు నమోదు చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. గచ్చిబౌలిలోని శరత్ సిటీ క్యాపిటల్ మాల్లో కబానా గ్రిల్ ఫుడ్ కోర్ట్ అందుబాటులోకి వచ్చింది. తక్కువ ధరలకే నాణ్యమైన వంటకాలను అందుబాటులో ఉంచామని మెమోరియా గ్రూప్ డైరెక్టర్ రమాకాంత్ తెలిపారు. దీని తొలి శాఖ నాగరంలో తొలుత ఏర్పాటైందన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మందమర్రిలో అపూర్వ ఘట్టం, పసికందుకు అసాధారణ స్వాగతం. జనగామలో ఘనంగా చాకలి ఐలమ్మ జయంతి, గొప్ప పోరాట యోధురాలంటూ వక్తల ప్రశంసలు. రాజేంద్రనగర్లో పర్యటించిన మంత్రి సబిత, మురుగు కాల్వల వద్ద జాగ్రత్తగా ఉండాలని ప్రజలకు హితవు. సూర్యాపేట జిల్లా గోరంట్ల గ్రామంలో దొంగతనం, వృద్ధురాలి మెడలోని బంగారు తాడు తెంచుకుపోయిన వైనం. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజేత. నమస్కారం. బులెటిన్ని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా. 9069069333.